హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు నేను క్రీమీ ఎగ్ రెసిపీని ఒకటి చేస్తున్నాను. దీనికోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్ను ఇలా పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రెసిపీని స్నాక్స్ లాగాని స్టార్టర్ లాగాని తీసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎగ్స్ లో ఉన్న పోషకాలు అయితే అన్ని ఇన్ని కాదండి. ప్రతిరోజు కూడా మనల్ని ఎగ్ తీసుకోమని డాక్టర్స్ కూడా మనకి చెప్తున్నారు కదా. నెక్స్ట్ టైం ఎగ్స్తో ఏవైనా రెసిపీ చేయాలి అనుకునేటప్పుడు ఈ విధంగా కొత్తగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా హ్యాండ్ విస్కర్తోని వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్స్లో బాగా కలిసేటట్లు బీక్ చేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటరు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బటర్ కరిగిన తర్వాత బటరు ఆయిల్ కూడా పాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్లు నేను చూపిస్తున్న విధంగా ఇలా పాన్ పట్టుకొని ఒకసారి ఇలా తిప్పండి. నెక్స్ట్ ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా, ఈ మిక్స్ అంతటిని కూడా ఈ పాన్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా స్లోగా ఇలా గరిటెతోని ఈ ఎగ్ మిక్స్ అంతా కూడా గట్టిపడే వరకు ఇలా కలుపుకొని గరిటెతోనే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకొని బటర్ అంతా కూడా కరిగిన తర్వాత చిన్నగా చాప్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. దీనికోసం నేను ఒక వెల్లుల్లిపాయను కంప్లీట్గా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. వెల్లుల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదండి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలాగా కలుపుకుంటున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఈ రెసిపీలో ఉపయోగించిన చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకొని మిక్సీలో కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టించగా వచ్చినవే ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. నెక్స్ట్ ఇందులో 150 ml మిల్క్ని యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా ఇలా స్లోగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసి సాల్ట్ అంతా కూడా బాగా కలిసేటట్లు ఇలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, వీటన్నిటినీ కూడా ఇందులో వేసుకొని ఈ క్రీమ్ అంతా కూడా మనం వేసుకున్న ఎగ్ క్యూబ్స్ అన్నిటికీ కూడా బాగా పట్టేటట్లు కుక్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి.